రెడ్ మేనిఫెస్టోపై తెలంగాణ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులు నెరవేర్చగల హామీలను పొందుపర్చాలని స్పష్టం చేసింది. హామీలను నెరవేర్చడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలను సూచించాలని నిర్దేశించింది. ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలను నివారించాలని సూచించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనుసరించి పార్టీలు అభ్యర్థులు మేనిఫెస్టో విడుదలకు పాటించాల్సిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఓటు హక్కు వినియోగంలో ఓటర్లపై ప్రభావాన్ని చూపేలా హామీలు ఇవ్వకూడదు. మేనిఫెస్టో ఎప్పుడైనా విడుదల చేసుకునే వెసులుబాటు రాజకీయ పార్టీలకు ఉంది. అయితే పోలింగ్ ముగియడానికి 2 రోజుల ముందు మాత్రం నిషేధం విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లపై అనుచిత ప్రభావాన్ని నివారించడానికి అధికార రాజకీయ హోదాలున్న వారిని పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలిక, జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, జాతీయ, రాష్ట్ర, జిల్లా సహకార సంస్థల చైర్పర్సన్లను, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఏజెంట్లుగా పెట్టొద్దని స్పష్టం చేసింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, ఈ మేనిఫెస్టోలపై తెలంగాణ ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అభ్యర్థులకు పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి మేనిఫెస్టో రూపొందించుకోవడానికి ప్రజలకు చేయగలిగిన వాటి హామీలను మాత్రమే పొందుపరచాలని చెప్పి స్పష్టం చేసింది. ఇబ్బడి ముబ్బడిగా విచ్చలబడిగా హామీలు ఇస్తూ ఓటర్లను ఆకర్షిస్తూ గెలుపొందడానికి పార్టీలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో కేవలం అక్కడ నిధులు, అక్కడ స్థానిక అవసరాలను, ఆర్థిక వనరులను చూసుకొని మాత్రమే హామీలు ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు తయారు చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి సూచనలు, ఆదేశాలు ఇచ్చింది. ఓటర్లపైన అనవసర ప్రభావాన్ని రుద్ది వారిని వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటువంటి విషయాలని వివరించాలని చెప్పింది. ఒకవైపు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 అనుసరించి అభ్యర్థులకు ఈ మేనిఫెస్టో సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పేసి కూడా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. మనం ఇటీవల చూస్తున్న ఎలక్షన్స్ లో ప్రజలకు అనేక రకాల హామీలు గుప్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆర్థిక వనరులు లేవని చెప్పేసి వాటిని సరిగ్గా అమలు చేయలేకపోతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ హామీలకు సంబంధించి ఉచితాలు, ఫ్రీబీస్ కి సంబంధించిన విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టు వరకు కేసులు వెళ్తున్నాయి. ప్రజల్ని ఆకర్షించడం కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆర్థిక వనరులు, ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు దృష్టిలో ఉంచుకొని మాత్రమే మేనిఫెస్టో రూపొందించి వాటిని ఎలక్షన్ లో హామీలకు ఇవ్వాలి తప్ప ఒకవైపు ఇలాంటి ఆర్థిక వనరులు లేకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పనిచేయడానికి కూడా గత కొద్ది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. ఒకవైపు ప్రజలకు పెద్ద ఎత్తున నగదు పంపిణీ కావచ్చు, వివిధ రకాల పథకాలు ఇచ్చి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసుకుని రాష్ట్రాలు అప్పుల పాలవుతున్నటువంటి విషయాన్ని పదే చర్చకు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా స్థానిక సంస్థల్లో వారికి వచ్చే నిధులు కేవలం కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చే నిధులు, రాష్ట్రం ఇచ్చేటువంటి గ్రాంట్స్ ఆధారంగా ముందుకు వెళ్తుంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో స్పష్టమైనటువంటి ఒక ఆర్థిక వనరులు ఉన్నప్పుడు మాత్రమే వాటికి అలాంటి హామీలు ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సూచించింది. దానికి తోడు రాజకీయంగా వివిధ రకాల పదవులు ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా ఎలక్షన్ ఏజెంట్లుగా ఉండొద్దు, ఎలాంటి పదవులు లేని వ్యక్తులు మాత్రం ఎలక్షన్ ఏజెంట్లుగా ఉండాలని చెప్పేసి కూడా సూచించింది. రైట్, థ్యాంక్ యూ స్వామి.